పెద్ద నోట్ల రద్దుతో భూముల ధరలు దిగి వస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇళ్ల ధరలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దేశం డిజిటల్ దిశగా పయనిస్తోందన్నారు వెంకయ్య నాయుడు. పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయానికి దెబ్బ తగిలిందనడం వాస్తవం కాదన్న వెంకయ్య, యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని, పెద్ద నోట్ల రద్దుపై తన అభిప్రాయాలను వివరిస్తారని అన్నారు. ప్రధాని గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందన్నారు వెంకయ్య నాయుడు. పారదోడానికి ఆయన ఒక యాంటీ వ్యాక్సిన్ మందుని కనిపెట్టాడు. ఆ కనిపెట్టిన మందే నోట్ల బదిలీ. ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు లేదా ఈ యొక్క మందు తీసుకునేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, 50 రోజుల పాటు ఈ ఇబ్బందులు ఉంటాయి, ఆ తర్వాత క్రమేపీ తగ్గుతాయని. 50 రోజులు కూడా పూర్తి కాకుండానే మన కాంగ్రెస్ మిత్రులు ఇంతకాలం ఈ దేశంలో నల్లధనం పెరగడానికి, అవినీతిని ప్రోత్సహించడానికి కారకులైన కాంగ్రెస్ మిత్రులు ఇవాళ అప్పుడే మీరు లెక్క చెప్పండి, మీరు దీనిపైన తెరగాయితం ప్రకటించండి, శ్వేతపత్రం ప్రకటించండి అని చెప్పని. మేము నల్లధనాన్ని ఇవాళ అధికారికంగా లెక్కల్లోకి తీసుకొస్తున్నాం. ఈ నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించి ప్రజలకు దాని యొక్క పూర్వాపరాలను వివరించారు. ఇప్పుడు ఈ 50 రోజుల సమయం పూర్తయిన తర్వాత కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ప్రధానమంత్రి గారు తిరిగి దేశ ప్రజలకు సందేశం ఇస్తారు. తాను చేపట్టిన యజ్ఞం ఎంతవరకు వచ్చింది, దాని యొక్క ఫలితాలు ఏమిటి, భవిష్యత్తు ఎలా ఉండబోతున్న విషయం పైన ప్రజలతో తన ఆలోచనలను ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా పంచుకుంటారు. అవన్నీ మీరు రాస్తుంటారు, మీరు చెప్తుంటారు, మీరు చూస్తుంటారు. చూద్దాం కదా, చెప్పాను కదా, కొత్త సంవత్సరం రానివ్వండి, మనం మంచి